ఆకునూరి మురళి ఈయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి, అందరికీ తెలిసింది. గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తీవ్రంగా విమర్శిస్తూ, బహిరంగ వేదికల మీద ఐఏఎస్ అధికారిగా ఉంటూనే బీఆర్ఎస్ ని విమర్శిస్తూ 2019లో బీఆర్ఎస్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి విద్యాశాఖ సలహాదారుగా వెళ్ళిండు. అక్కడ రకరకాల అభివృద్ధి పనులు చేసిన విద్యాశాఖలో అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఈయన ఏంటంటే విద్యాశాఖ అభివృద్ధి కోసం ఒక నివేదిక ఇచ్చిండు. ఆ నివేదికలో ఉన్న అంశాలు ఇప్పుడు తీవ్రంగా వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, మనం పెడుతున్న డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం విద్యాశాఖ మీద, కానీ ఆ డబ్బులు ఏవి ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదు. మనం ఖర్చు పెడుతున్న డబ్బుల్లో అధిక శాతం టీచర్ల జీతాలకే అయిపోతున్నాయి. రెండోది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒకటి పెట్టినాం. ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేద్దాం. మూడోది ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కళాశాలల్లో విద్యార్థులు ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళ చదువులు లేవు. సో మనం ఈ పైన పనులు కనుక చేస్తే, ఏది టీచర్ల జీతాలు తగ్గించడం, రెండోది ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేయడం, ఈ రెండిటి వల్ల మనం గణనీయమైన మార్పులు తీసుకురావచ్చు అని చెప్పి ఒక నివేదిక ఇచ్చిండు. ఈ నివేదిక మీద ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యావేత్తలు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. అయితే ఇందులో కొన్ని సాధ్యాసాధ్యాలు చూద్దాం ఒకసారి. ముందు అసలు ఫస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ మీద మొదటి నుంచి ఈయన విధానం ఏందనేది చూద్దాం. 2008లో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. అంటే ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎత్తేయడానికి, ఆ ఫీజు రీయింబర్స్మెంట్కి మంగళం పాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి మనం చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆకునూరి మురళి అదే ఫీజు రీయింబర్స్మెంట్ని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన పథకం, పేద మధ్య తరగతి పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉన్న పథకం అని చెప్పి అప్పట్లో ఈయన పొగిడిండు కూడా. అప్పట్లో కూడా ఈయన రాష్ట్ర స్థాయి సర్వీసుల్లోనే ఉన్నాడు. అంత ఎందుకు 2019లో ఈయన ఇక్కడ ఐఏఎస్ పోస్టుకు రిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సలహాదారుగా వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న గవర్నమెంట్ కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇప్పుడు కళాశాల స్థాయిలో, అంటే డిగ్రీ ఆ పైన ఉన్నత చదువులకే వర్తిస్తుంది. పాఠశాల స్థాయిలో కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ని ప్రవేశపెట్టాలని చెప్పి అక్కడున్న గవర్నమెంట్కి సిఫారసులు చేసిండు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేయాలంటుండు. అసలు ఇది సాధ్యమేనా? ఫస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేయడం చూద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేస్తారు. మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసి ఈ పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు చదువుకోవాలంటే మీరు చేసిన ఏర్పాట్లు ఏంది? అంతమంది విద్యార్థులు చదువుకోవడానికి మన దగ్గర ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయా? అంత ఫ్యాకల్టీ ఉందా? అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఒక్కో లెక్చరర్కి లక్షల్లో జీతాలు ఉన్నాయి. పాఠశాల స్థాయిలోనే గవర్నమెంట్ టీచర్లకి విపరీతమైన జీతాలు ఉన్నాయి. అట్లాంటిది లెక్చరర్లకి వాళ్ళకి ఆ లక్షల్లో జీతాలు గవర్నమెంట్ ఇవ్వగలుగుద్దా? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కనుక ఎత్తేస్తే ప్రతి మండలంలో 10 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కావాలి. ఖచ్చితంగా ఊరికొక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కావాలి. అవన్నీ చేయగలుగుతుందా గవర్నమెంట్? ప్రతి నియోజకవర్గానికి 10 డిగ్రీ కాలేజీలు కావాలి, 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, డైట్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, ఐటీఐలు, ఇవన్నీ గవర్నమెంట్ ఏర్పాటు చేయగలుగుతుందా? సో ఇప్పటికిప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేస్తే మరి ఈ విద్యార్థులకు అందరికీ ఈ ఏర్పాట్లన్నీ ఇప్పటికిప్పుడు చేసే అవకాశం ఉందా? ఇవన్నీ గవర్నమెంట్ కనుక ఏర్పాటు చేయాలంటే 10 ఏళ్ల పాటు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎంత ఖర్చు పెడుతుందో అంత డబ్బు ఒక సంవత్సరంలో వెచ్చిస్తేనే ఇప్పుడు నేను చెప్పిన కాలేజీలన్నీ, అంటే పేద మధ్యతరగతి పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సమకూరే అవకాశం ఉంది. అంత ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందా? మరి ఇప్పుడు చెప్తున్నావు కదా ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేయాలని, మరి 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సలహాదారుగా వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఈ విషయం చెప్పలేదు? అక్కడ పాఠశాల స్థాయిలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాలని ఎట్లా చెప్పినావు? మరి 2008లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పట్లో కూడా ఈయన రాష్ట్ర స్థాయి అధికారిగానే ఉన్నాడు, కలెక్టర్గా పనిచేసి రాష్ట్ర స్థాయి సర్వీసుల్లోకి వచ్చిండు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే ఎందుకు చెప్తున్నాడు? అంటే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దగ్గర 12,000 కోట్ల వరకు బకాయిలు పడ్డాయి. సో ఇప్పుడు ఈ కమిషన్ నివేదిక, అంటే ఈ ఆకునూరి మురళి కమిషన్ విద్యాశాఖ మీద ఇచ్చిన నివేదికని, ఈ రిపోర్ట్ని బయటపెట్టి దీనికి అనుగుణంగా చర్యలు తీసుకొని ఈ మొత్తం ఈ 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఎగ్గొట్టడానికి ఏమన్నా ప్లానా? ఇది దేనికోసం? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వ్యతిరేకంగా ఈ నివేదికలో ఈ విషయాన్ని చేర్చిర్రు. సరే, ఇది ఒక విధంగా ఎట్లుంటే, నెక్స్ట్ గవర్నమెంట్ టీచర్ల జీతాలు విపరీతంగా ఉన్నాయంట. ఎస్, ఇది మాత్రం ఒక విధంగా వాస్తవమే. కానీ తగ్గించడం సాధ్యమేనా? తగ్గిస్తే గవర్నమెంట్ టీచర్లు ఊరుకుంటారా? ఏ ప్రాతిపదికన టీచర్ల జీతాలు కోత పెడతారు? ఒక 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న గవర్నమెంట్ టీచర్కి దగ్గర 1,00,000 పైన జీతాలు ఎత్తుకుంటారు. దీన్ని ఏ ప్రాతిపదికన ఎట్లా కోత పెడతారు? గవర్నమెంట్ టీచర్ల జీతాలల్లా కోత పెడితే ఉపాధ్యాయ సంఘాలు ఊరుకుంటాయా? ఇవన్నీ తగ్గించి ఏమాత్రం అభివృద్ధి చేస్తారు విద్యాశాఖని? అంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసి ఆ మొత్తంలో ప్రభుత్వ రంగంలో విద్యా అవకాశాలని పెంపొందిస్తారా? అట్లాగే గవర్నమెంట్ టీచర్ల జీతాలు కోత పెడితే ఉపాధ్యాయ సంఘాలు ఊరుకుంటాయా? అసలు ఆకునూరి మురళి ఇచ్చిన ఈ ప్రతిపాదనలు సరైనవేనా? ఈయన విద్యా వ్యవస్థని బాగు చేయడానికి ఇచ్చిండా ఈ రిపోర్ట్లు, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సతమతం అయిపోతుందా అని చెప్తుంది కదా ఆర్థికంగా, ఆ సతమతం అయిపోవడాన్ని తగ్గించడానికి ఇచ్చిండా? ఈ ప్రతిపాదనలు ఏమైనా విద్యాశాఖ అభివృద్ధికి ఉపయోగపడతాయా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.